హాయ్ గైస్, ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి మనం జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో అండ్ న్యూ నోటిఫికేషన్ కానీ న్యూ జాయినింగ్స్ కానీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ వాయిదా పడిపోయినాయి అనమాట. సో ఎందుకు వాయిదా పడ్డాయి అంటే, సో మీరు చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ నోటిఫికేషన్ ఇస్తున్నాను, జస్ట్ దాని కింద పీడిఎఫ్ ఫార్మెట్లో కూడా ఇస్తున్నాను. సో ఈ పీడిఎఫ్ ఫార్మెట్లో ఉన్న నోటిఫికేషన్ మీరు కనుక కంప్లీట్గా చూసుకున్నట్టయితే ఏదైతే ఐటీ 2.0 అప్డేట్ రోల్ అవుట్ ఉందో, ఐటీ 2.1 అంటే ఏం లేదు. సో మన బీఓస్లో మనం దర్పణ్ అనే ఒక డివైస్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం ట్రాన్సాక్షన్స్ కోసం, అకౌంట్ ఓపెనింగ్స్ కోసం, నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఏమైనా కట్టడం కోసం, ఇట్లాంటి వాటి కోసం మనం దర్పణ్ అనే ఒక డివైస్ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఆ దర్పణ్ అనే డివైస్లో సాఫ్ట్వేర్ అప్డేట్ ఏదైతే ఉందో అండ్ దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ అప్డేట్ అయిన తర్వాత దాంట్లో వచ్చే చేంజెస్కి ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో, సో ఆ ట్రైనింగ్ సంబంధించిన అన్ని థింగ్స్ కోసం సో వీళ్ళు ఐటీ 2.0 అని చెప్పేసి ఒక పేరు అయితే పెట్టుకున్నారు అనమాట. సో ఈ అప్డేట్ ఐటీ 2.0 అంటున్నారు. సో ఐటీ 2.0కి సంబంధించిన పనులన్నీ కంప్లీట్గా పూర్తవడానికి 15/8/2025 అంటే ఆగస్ట్ 15th వరకు ఇవన్నీ కంప్లీట్ చేద్దాం ఈ ఐటీ 2.0 అప్డేట్ రోల్ అవుట్స్ అండ్ ట్రైనింగ్స్ అని చెప్పేసి అనుకున్నారు. సో ఇంతవరకు సో ఆ 15th వరకు ఏదైతే మనకి జరగాల్సిన ఈ ట్రాన్స్ఫర్ సైకిల్స్ రూల్ 38, రూల్ 3 అండ్ ఇట్లాంటి ఏదైతే న్యూ జాయినింగ్, న్యూ రిక్రూట్మెంట్ ఇట్లాంటివి ఏదైతే ఉన్నాయో సో ఇవన్నీ కంప్లీట్గా ఆపేద్దాం అని అనుకున్నారు అనమాట. సో దీనివల్ల ఇదంతా ఆగిపోయింది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇది ఆగస్ట్ 15 వరకు కంప్లీట్ అవుతుందని చెప్పేసి మనకి క్లారిటీ లేదు. సో 15 వరకు అది అయిపోవాలని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. సో దాని తర్వాత ఈ నోటిఫికేషన్ ఒక్కొక్కటిగా ఇస్తామని అనుకున్నారు. బట్ మీరైతే నమ్మకం పెట్టుకోవద్దు. సో మేబీ అది కూడా పోస్ట్ పోన్ అవ్వచ్చు. ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ అయితే. సో మీకు కింద అయితే ఆ పీడిఎఫ్ ఇస్తున్నాను, ఏదైతే మనకి జియో పాస్ అయిందో దానికి సంబంధించిన అయితే మీకు కింద ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. లైక్ నోటిఫికేషన్ అంతా మీకు కింద క్లియర్గా పీడిఎఫ్ ఫార్మాట్లో పెడుతున్నాను. సో ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ అప్డేట్స్ అండ్ పోస్ట్ ఆఫీస్ అప్డేట్ కోసం మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.